రాత్రి వేళ, అది పౌర్ణమి రాత్రి. చంద్రుడు ఎలా ఉంటాడు చెప్పండి? పౌర్ణమి రోజున అర్ధచంద్రాకారంలో ఉంటాడు, అవునా? ఎలా ఉంటాడు? పౌర్ణమి అని ఎందుకు పిలిచారు? పూర్ణంగా కనబడతాడు. పూర్ణం అంటే పూర్ణాలు తినడం కాదు. పౌర్ణమి చేయి తిప్పండి అంటే పూర్ణంగా కనిపిస్తాడు. ఏ రోజున? ఫుల్ మూన్ డే అంటాం. ఫుల్ మూన్ డే. ఆ ఫుల్ మూన్ డే ఏవైతే సూర్యుడు చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడు, చంద్రుడు ఫుల్ మూన్ డే, ఆ చంద్ర వెలుగులో అతనికి ప్రకృతి అంతా కనిపించింది. చేలు, చక్కని పచ్చని పొలాలు, పచ్చగా కనబడకపోయినా కనబడుతున్నాయి, పొలాలు కనబడుతున్నాయి, చెట్లు చేమ అంతా చక్కగా కనిపిస్తుంది, నది. దాన్ని చూసి ఆహ్లాదంగా సంతోషంగా ఫీల్ అయ్యాడు. అప్పుడు అన్నాడు, నేను వెలిగించిన నా దీపం నా ముందున్నంత వరకు నాకు ఇవేమి కనబడలా. నా కళ్ళని దీపాన్ని వైపే లాగాయి. నా దీపం గొప్పదనుకున్నాను. నా దీపం వల్ల నేను ప్రయాణం చేయగలుగుతున్నాను, బాగుందనుకున్నాను. కానీ నా దీపం ఆగిపోయిన తర్వాత ఆ దేవుడు పెట్టిన దీపం లోకమంతటిని నాకు చూపించింది. నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా నాకు చూపించగలిగింది. దేవుని వెలుగే గొప్పది మనిషి వెలుగు కన్నా. గట్టి చెప్పాలి. మనం ఎన్ని ట్యూబ్ లైట్లు వేసినా, ఎంత ఫ్లడ్ లైట్లు వెలిగించినా సూర్య వెలుగు ముందు నిలబడతాయా?